హాయ్ అండి. కొంతమంది సెలబ్రిటీస్ 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఎలాగో తెలుసా? తెలీదమ్మా. దే బిలీవ్డ్ ఇన్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ ప్రిజువినేషన్ అండి. ఇప్పుడు ఈ ప్రిజువినేషన్ అనేది చాలా ఎవాల్వింగ్ యాంటీ ఏజింగ్ ట్రెండ్ అనుకోండి. అంటే ఇది ఒక ప్రివెంటివ్ అప్రోచ్ టు ఏజింగ్. చాలా ఎర్లీ ఏజెస్ అంటే 20 ఏళ్ల వయసులోనే కొల్లాజన్ డిప్లీషన్ స్టార్ట్ అవుతుందండి. అలా అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేదే ఈ ప్రిజువినేషన్ కాన్సెప్ట్ అన్నమాట. ఇందులో భాగంగా సన్ ఎక్స్పోజర్ ని లిమిట్ చేసుకోవడం, ఎర్లీ ఏజెస్ లోనే కొంచెం మంచి స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయడం, గుడ్ లైఫ్ స్టైల్ విత్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, అండ్ ప్రొసీజర్స్ అంటే కొన్ని కొల్లాజన్ స్టిమ్యులేట్ చేసే ప్రొసీజర్స్ ఎర్లీ ఏజెస్ లోనే చేయించుకుంటున్నారు. బేసిక్ గా కొంచెం లైన్స్ అవి స్టార్ట్ అయ్యేటప్పుడే బేబీ బోటాక్స్ అని, బోటాక్స్ ఇంజెక్షన్స్ కానీ స్టార్ట్ చేయడం, లేదా కొల్లాజన్ స్టిమ్యులేట్ చేసుకోవడం కోసం మైక్రో నీడ్లింగ్ ప్రొసీజర్స్ కానీ, లేజర్స్ కానీ, పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ 20s 30s లోనే స్టార్ట్ చేసుకుంటున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే తర్వాత 50-60 ఏళ్ళు వచ్చినప్పటికీ సర్జికల్ ట్రీట్మెంట్స్ కి వెళ్లే అవసరం లేకుండా కూడా న్యాచురల్ ఫీచర్స్ అన్నింటినీ కూడా ప్రిజర్వ్ చేసుకుంటూ రావచ్చు. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే ఏదైనా కూడా ఓవర్ ట్రీట్ చేయకూడదు. సపోజ్ నాకు లైన్స్ కొద్దిగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఎవ్రీ 6 months బోటాక్స్ చేయించుకుంటా ఉంటే డౌన్ ద లేన్ 10 years లో ఆ మజిల్ కూడా అట్రోఫీ అయిపోయి మజిల్ హెవీ బ్రోస్ రావడము, డ్రూపింగ్ ఐలెట్స్ రావడము ఇలాంటివి కూడా అవుతాయి. సో ఎప్పుడు కూడా లెస్ ఇస్ మోర్. ఎర్లీ ఏజెస్ లో స్టార్ట్ చేసినా కూడా ఎంత అవసరమో ఎప్పుడు అవసరమో అంతవరకు చేయించుకుంటే మంచిది. బాటమ్ లైన్ ఏంటి అంటే ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఆర్ ఆల్వేస్ బెటర్ దాన్ కరెక్టివ్ ట్రీట్మెంట్స్.